హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేనిప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి 'రివెంజ్' ఎపిసోడ్ 6 అండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. హరి డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమయంలో నాకు ట్రాన్స్‌ఫర్ ఎందుకయ్యింది? శంకర్ నారాయణ గారు అడిగినా కూడా ఏమీ చెప్పట్లేదు. నా ట్రాన్స్‌ఫర్ వెనుక ఈ శంకర్ నారాయణ గారి హస్తం ఏమైనా ఉందా? ఈ సమయంలో మీనాకి ధైర్యం చెప్పడానికి పక్కనే నేను కూడా లేకపోతే తను తన ధైర్యాన్ని కోల్పోతుంది ఏమో! ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తన ట్రాన్స్‌ఫర్‌ను ఆపడానికి తెలిసిన అధికారులందరినీ కలుస్తాడు కానీ ఏమీ ఉపయోగం లేకపోతుంది. చేసేది ఏమీ లేక ఒకసారి మీనానికి కలిసి ధైర్యం చెప్పి వెళ్దామనుకుని మీనా ఇంటికి బయలుదేరుతాడు. వెళ్ళేసరికి మీనా ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. హరి మీనా దగ్గరకు వెళ్ళి, "ఏం చేస్తున్నావు మీనా? ఒక్కదానివే కూర్చున్నావు? అంజు లేదా?" అంటాడు. "లోపల తన రూమ్‌లో ఉంది హరి" అంటుంది మీనా. "నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను మీనా. నాకు హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. రేపే బయలుదేరుతున్నాను. ఒకసారి నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు మీనా. నేను రోజూ కాల్ చేస్తూ ఉంటాను. ట్రాన్స్‌ఫర్‌ని ఆపడానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది" అంటాడు హరి. "పర్లేదులే హరి, నాకేమైనా ఒంటరితనం కొత్త కాదు కదా! అలవాటే కదా చిన్నప్పటి నుంచి. అంజు కోసం ఎలాగోలా బ్రతికేస్తానులే కొంతకాలం. నువ్వు జాగ్రత్త" అంటుంది మీనా బాధపడుతూ. హరి ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా నాకు పాలుపోవట్లేదు మీనా. కానీ ఎటువంటి పరిస్థితిలో అయినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీకు నేను సహాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. అంజుకి కూడా ఒక మాట చెప్పి వెళ్తాను అని లోపలికి వెళ్తాడు. అంజు నిద్రపోతూ ఉంటుంది. హరి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అంజు తలపై చెయ్యి ఉంచి, "వెళ్తున్నాను జాగ్రత్త" అంటూ వెనక్కు తిరుగుతాడు. వెంటనే అంజు, "హరి అంకుల్, మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా?" అని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అంజు ఏడవగానే హరికి బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక తను కూడా అంజుని పట్టుకుని ఏడ్చేస్తాడు. ఇంతలో మీనా వచ్చి, "ఏమైంది మీ ఇద్దరికీ ఇంతలా ఏడుస్తున్నారు? హైదరాబాద్‌కే కదా వెళ్ళేది. 5 గంటల ప్రయాణం అంతే. చూడాలి అనిపించినప్పుడు వెంటనే రావచ్చు. అలా అంకుల్‌ని బాధ పెట్టకూడదు అంజు. ఏడవకు" అంటుంది మీనా. హరి కళ్ళు తుడుచుకుంటూ, "నువ్వు మొండిదానివి మీనా. అందరూ నీలా ఉంటారా ఏంటి? సరే అంజు, నాకు రోజు ఫోన్ చేస్తూ ఉండు. ఎంసెట్‌కి ప్రిపేర్ అవ్వు. దేనికి భయపడకు. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయి. శంకరనారాయణ గారు ఉన్నారు కదా! ఆయన చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండి అమ్మను కూడా చూసుకోవాలి. సరేనా? జాగ్రత్త. వెళుతున్నాను" అంటూ హరి బయలుదేరి వెళ్ళిపోతాడు. "సరే అంజు, నువ్వు విశ్రాంతి తీసుకో. రేపటి నుంచి ఎంసెట్ కోచింగ్‌కి వెళ్ళాలి" అంటుంది మీనా. అంజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఉదయం కాగానే శంకర్ నారాయణ మీనా ఇంటికి వస్తారు. మీనా అంజుని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటుంది. బయటకు రాగానే శంకర్ నారాయణ కనిపిస్తారు. మీనా వెంటనే, "సార్ లోపలికి రండి" అంటుంది. "ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు" అంటాడు శంకర్ నారాయణ. "అంజుని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తున్నాను." "సరే పదండి, నేను తీసుకువెళ్తాను" అంటారు శంకర్ నారాయణ. "పర్లేదు సార్, దగ్గరే కదా, మేము వెళ్తాము. మీరు ఏదో పని మీద వచ్చినట్లున్నారు?" "లేదు మీనా, మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను." "పర్లేదు, కారెక్కండి, నేను తీసుకువెళ్తాను" అంటూ వాళ్ళని కోచింగ్ సెంటర్‌కు తీసుకువెళ్తాడు. అంజుని జాయిన్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళని దించేసి శంకర్ నారాయణ బయలుదేరి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అంజుకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడంతో పెద్ద మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌కు జాయిన్ అవుతుంది. మీనా తన షాప్‌ని చూసుకుంటూ అంజుని చదివించుకుంటూ ఉంటుంది. హరి రోజూ కాల్ చేసి అంజుతో మాట్లాడి ధైర్యం చెప్తూ ఉండేవాడు. శంకర్ నారాయణ మీనాని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
కుమార్‌లాగే మీనాని కూడా చంపేస్తే బాధ తెలియకుండా ఒక్కసారిగా చచ్చిపోతుంది. కానీ మీనా కుళ్ళి కుళ్ళి ఏడ్చి తనంతట తానే ఈ జీవితం వద్దు అనుకునేలా చేయాలి. అనుకుంటూ కాసేపు ఆలోచించి, కాసేపటి తర్వాత తన ఫోన్ తీసుకుని ఒక వ్యక్తితో మాట్లాడి తన ప్లాన్ అంతా వివరంగా చెప్తాడు. ఈ దెబ్బతో మీనా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అంజుని నేనేమీ చేయాల్సిన పని లేదు. ఎవరూ లేకపోయేసరికి అనాథలా ఎక్కడో చోట బ్రతుకుతుంది అనుకుంటూ ఉంటాడు. ఉదయం కాగానే మీనా అంజుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి తన షాప్‌కి వెళ్తుంది. షాప్ తాళం ఓపెన్ చేసి షట్టర్ తీసేటప్పటికి ఇద్దరు వ్యక్తులు చనిపోయి షాప్‌లో పడి ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూడగానే మీనా గట్టిగా అరుస్తుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అక్కడ పరిస్థితిని గమనించి పోలీసులకు కాల్ చేస్తారు. పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తుల బాడీలను పరీక్షించి మీనాను అరెస్ట్ చేయాలి అని చెప్తారు. మీనా కంగారుగా నాకేమీ తెలీదు సార్. నేను వచ్చేటప్పటికే ఇదంతా జరిగింది. ఎవరో కావాలని హత్య చేసి నా షాప్‌లో పడేశారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటుంది. వెంటనే పోలీసులు నీ షాప్ కాబట్టి నిన్నే అరెస్ట్ చేస్తున్నాం. ఏమైనా చెప్పాలి అనుకుంటే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్ఐ గారితో చెప్పు అంటూ పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్‌ని పిలిచి ఈమెను జీపెక్కించండి అంటూ మీనాను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాక మీనా ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోరు. మీనా ఎవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ సాయంత్రం అయిపోయింది. అంజు వచ్చే టైం అయింది. ఎలాగైనా బయటపడాలి అనుకుంటూ సార్ నేను ఏం చెప్పినా వినట్లేదు మీరు. కనీసం ఒకసారి ఫోన్ అయినా ఇవ్వండి. నా కూతురు కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది. దయచేసి ఫోన్ ఇవ్వండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి మీనాకు ఫోన్ ఇస్తాడు. మీనా వెంటనే ఫోన్ తీసుకుని శంకర్ నారాయణకు కాల్ చేస్తుంది. శంకర్ నారాయణ కాల్ లిఫ్ట్ చేయగానే సార్ నేను మీనాని మాట్లాడుతున్నాను. నాకు మీరు ఒక్కరే సహాయం చేయగలరు. దయచేసి నాకు సహాయం చేయండి అంటూ ఏడుస్తుంది. శంకర్ నారాయణలో లోలోపల ఆనందపడుతూ ఏమైంది మీనా? ఏమీ చెప్పకుండా సహాయం అంటున్నావు? అసలు ఎక్కడున్నావు? అంటాడు ఏమీ తెలియనట్టుగా. మీనా జరిగినది అంతా చెప్తుంది. సరే నేను పోలీస్ స్టేషన్‌కు వస్తాను అంటాడు శంకర్ నారాయణ. స్టేషన్‌కు కాదు సార్. అంజు కాలేజ్ దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమీ అనుకోకుండా నా కూతురికి జరిగినదంతా చెప్పి ఇంటి దగ్గర దిగబెడతారా? అంటుంది మీనా. సరే మీనా అంటూ శంకర్ నారాయణ అంజు చదువుతున్న కాలేజ్ దగ్గరకు వెళ్ళి అంజుని తీసుకొని బయలుదేరుతాడు. అంజు సార్ మీరు వచ్చారేంటి? మా అమ్మకు ఏమైంది? రోజు నన్ను ఈ టైంకి పిక్ చేసుకోవడానికి వస్తుంది కదా అంటుంది. వెంటనే శంకర్ నారాయణ మీ అమ్మను పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్ను ఇంటి దగ్గర దించి ఏమైందో కనుక్కొని వస్తాను అంటాడు. వెంటనే అంజు సార్ నేను కూడా పోలీస్ స్టేషన్‌కు వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్ళండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మకు ఏమైందో తెలియక నేను ఇంట్లో ఉండలేను అంటూ అంజు ఏడుస్తూ ఉంటుంది. సరే అంజు ఏడవకు తీసుకువెళ్తాను అని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. స్టేషన్‌కు వెళ్ళగానే అంజు పరిగెత్తుకుంటూ మీనా దగ్గరకు వెళ్ళి ఏమైంది మమ్మీ? నిన్నెందుకు తీసుకొచ్చారు స్టేషన్‌కు? అంటూ ఏడుస్తూ ఉంటుంది. శంకర్ నారాయణ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరిగింది అని కనుక్కుంటారు. ఎస్ఐ సార్ ఈ మీనా గారి షాప్‌లోనే ఆ ఇద్దరు వ్యక్తుల బాడీస్ దొరికాయి. అందుకే ఆవిడను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎవరో కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఆ హత్యలు ఆవిడ చేయలేదు అని తెలిస్తే వెంటనే వదిలేస్తాము. ఫార్మాలిటీ కోసం మాత్రమే తీసుకువచ్చాం అంటాడు ఎస్ఐ. సరే నేను హామీ ఇస్తున్నాను ఈవిడను వదిలిపెట్టండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయి హత్యలు చేసింది మీనానే అని రుజువైతే మీరు యాక్షన్ తీసుకోండి అంటారు శంకర్ నారాయణ. ఎస్ఐ కాసేపు ఆలోచించి ఓకే సార్ మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికు ఈమెను వదిలిపెట్టేస్తాం. కానీ మాకు చెప్పకుండా ఈ సిటీ దాటి వెళ్ళకూడదు అని చెప్తాడు. శంకర్ నారాయణ మాట మేరకు మీనాను జైలు నుంచి విడిచిపెడతారు. మీనాను అంజు శంకర్ నారాయణ ఇంటి దగ్గర వదిలిపెట్టి సరే మీనా ఆ కేసు గురించి నేను వివరంగా కనుక్కుంటాను. నువ్వేమీ కంగారు పడకు అంటాడు శంకర్ నారాయణ. మీనా నాకు ఏమీ తెలియదు సార్. షాప్‌కి వెళ్ళేటప్పటికి ఆ ఇద్దరి బాడీస్ అక్కడ పడి ఉన్నాయి.
నేను భయంతో గట్టిగా అరిచాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి పోలీసులకు కాల్ చేశారు. ఎవరో కావాలనే ఈ పని చేసినట్లు ఉన్నారు. ఏం చెయ్యాలి? తెలియని స్థితిలో మీరు నాకు అండగా నిలుచున్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అంటుంది మీనా. అంత పెద్ద మాటలు వద్దులే మీనా. మీరు కూడా నా కుటుంబమే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. నేను చూసుకుంటాను. మీ ఇద్దరు టెన్షన్ పడకుండా ఇంట్లోకి వెళ్ళండి అంటాడు శంకర్ నారాయణ. లోపలికి వెళ్ళగానే అంజు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇది? ఇప్పటికే మనం కోలుకోలేని స్థితిలో ఉన్నాం. మళ్ళీ ఇలా జరిగింది. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు కూడా నాకు దూరమైపోతావేమోనని చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మీనా అలాంటిది ఏమీ జరగదు అంజు. భయపడకు. ఈ కేసు శంకర్ నారాయణ గారు చూసుకుంటారని చెప్పారు కదా. చెయ్యని తప్పుకు మనమెందుకు భయపడాలి? తప్పకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో హంతకుడు దొరుకుతాడు. నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యు అంటూ మీనా ఒకటే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది కానీ అది ఏమిటో ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనిపెట్టాలి. నన్ను ఈ కేసు నుండి ఎందుకు ఇరికించాలి అనుకుంటున్నారో వాళ్ళని కనిపెట్టి పోలీసులకు అప్పగించాలి అనుకుంటుంది మీనా. అంజు ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ హరి అంకుల్కి ఒకసారి కాల్ చేసి చెప్దామా అంటుంది. వద్దులే అంజు, శంకర్ నారాయణ గారు ఉన్నారు కదా. హరి అంకుల్ ఇక్కడ లేరు. ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం? సరే నువ్వు భోంచేసి పడుకో అంటుంది మీనా. శంకర్ నారాయణ ఇంట్లో కూర్చొని మందు తాగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అరెస్ట్ చేయగానే తల్లి కూతురు భయపడిపోయారు. ఇక ఆ 2 హత్యలు చేసింది మీనానే అని రుజువైతే తట్టుకోలేరేమో అనుకుంటూ ఒక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో శాంతి వస్తుంది. ఏంటండి మీరు ఒక్కరే మీలో మీరే నవ్వుకుంటున్నారు అంటుంది. ఏమీ లేదు శాంతి, ఆ మీనా కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాను. ఇక మీనా జైలుకు వెళ్ళిపోతే అంజు ఒక్కటే ఏమీ చేయలేదు. ఇదంతా నేనే చేస్తున్నాను అని వాళ్ళు చచ్చినా కనిపెట్టలేరు అంటాడు శంకర్ నారాయణ. అందుకేనా సంతోషంగా మందు పార్టీ చేసుకుంటున్నారు అంటుంది శాంతి. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా 2 రోజులు గడిచాక పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ను తీసుకుని మీనా ఇంటికి వస్తాడు. అంజు కంగారు పడుతూ మీనా దగ్గరకు వెళ్ళి స్టేషన్ నుండి పోలీసులు వస్తున్నారమ్మా, త్వరగా రా బయటికి అంటూ మీనాను తీసుకువస్తుంది. నువ్వు కంగారు పడకు, నేను మాట్లాడతాను అంటూ మీనా గుమ్మం దగ్గరకు వచ్చి చెప్పండి ఎస్ఐ గారు, ఆ హత్యలు చేసింది ఎవరో తెలిసిందా? అరెస్ట్ చేశారా వాళ్ళని అని అడుగుతుంది. ఎస్ఐ కోపంతో బాగా నటిస్తున్నారు మీనా మీరు. ఆ హత్యలు చేసింది మీరే, కానీ ఏమీ తెలియనట్లుగా అమాయకురాలిలా నటిస్తున్నారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. కానిస్టేబుల్ వెళ్ళి అరెస్ట్ చేసి ఈమెను జీప్ ఎక్కించండి అంటాడు. నేను చేయలేదు సార్, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నేను వాళ్ళని ఎందుకు హత్య చేస్తాను? నేను చెప్పేది వినండి అంటూ మీనా ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ ఎస్ఐ ఏమీ వినకుండా వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న అంజు భయంతో మా అమ్మ అలాంటిది కాదు, దయచేసి వదిలేయండి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోవడమే, మేము చేసేది ఏమీ లేదు. మేడం మీరు రండి అంటూ ఆ లేడీ కానిస్టేబుల్ మీనాను అరెస్ట్ చేస్తారు. మీనా, అంజు నువ్వు భయపడకు, శంకర్ నారాయణ గారు ఉన్నారు కదా, ఆయనకి ఒకసారి కాల్ చేసి చెప్పు, ధైర్యంగా ఉండు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి తొందరలోనే బయటకు వచ్చేస్తాను అంటూ మీనా పోలీసు వాళ్లతో ముందుకు సాగుతుంది. అంజు వెంటనే లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకువచ్చి శంకర్ నారాయణకు కాల్ చేసి జరిగినది అంతా వివరంగా చెప్తుంది. శంకర్ నారాయణ సరే అంజు నేను చూసుకుంటాను, స్టేషన్కు వెళ్ళి మాట్లాడతాను, నువ్వు కంగారు పడకు, ఇంటి దగ్గరే ఉండు అంటాడు. అంజు ఏడుస్తూ ఇంటి దగ్గరే ఉండిపోతుంది. శంకర్ నారాయణ మీనాను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎస్ఐతో మాట్లాడుతాడు. ఎస్ఐ నేరం మీనానే చేసింది అని రుజువైంది సార్, తనే ఒప్పుకుంటే కనీసం శిక్ష అయినా తగ్గుతుంది. మీరు వెళ్ళి ఒకసారి ఆవిడతో మాట్లాడండి అంటూ మీనా ఉన్న సెల్ ఓపెన్ చేసి శంకర్ నారాయణ మీనా దగ్గరకు పంపిస్తారు. మీనా దగ్గరకు వెళ్ళిన శంకర్ నారాయణ ఇలా ఎందుకు చేశావు మీనా అని అడుగుతాడు. ఆశ్చర్యంతో మీనా, మీరు కూడా నన్ను నమ్మట్లేదా సార్?
ఆ హత్యలకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు అంటుంది. ఈ 2 హత్యలు నువ్వే చేసినట్లు పోలీసు వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నీ వేలిముద్రలు కూడా మ్యాచ్ అయ్యాయి. ఒప్పుకుంటే కనీసం శిక్ష అయినా తగ్గిస్తాము అని చెప్తున్నారు. ఈ కేసు నుండి నువ్వు బయటకు రావడం కష్టమే మీనా. కనీసం నాకు అయినా చెప్పు, ఎందుకు చంపావు వాళ్ళని అని అడుగుతాడు శంకర్ నారాయణ. మీనా, నేను చంపలేదు సార్. ఎవరో కావాలని నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. వాళ్ళకి ఈ పోలీసులు కూడా సహాయం చేస్తున్నారు. కానీ మీరు కూడా నమ్ముతున్నారు. నాకు అదే బాధగా ఉంది. దయచేసి నన్ను నమ్మండి. నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధమూ లేదు. నా కూతురు అనాథ అయిపోతుంది. కనీసం మీరైనా అర్థం చేసుకోండి సార్ అంటుంది. శంకర్ నారాయణ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. అంజు శంకర్ నారాయణకు కాల్ చేస్తూ ఉంటుంది. శంకర్ నారాయణ కాల్ లిఫ్ట్ చేసి, అంజు, మీ అమ్మ నేరం చేసిందని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడను విడిపించడం కష్టం. నువ్వు కొంచెం గుండె ధైర్యం చేసుకో అని చెప్తాడు. అంజుకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్తుంది. మీనాను కలవగానే, మీనా, అంజు ఎవరో నన్ను కావాలని ఇరికించాలని చూస్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఒక్కదానివే మన ఇంట్లో ఉండడం కష్టం కాబట్టి నువ్వు నీ స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉండు. నేను ఎప్పటికైనా బయటికి వస్తాను అనే నమ్మకం నాకుంది. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు చాలు అని చెప్తుంది మీనా. అంజు ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు అంజు. ఇంట్లో ఉన్న మనీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు హాస్టల్కు వెళ్ళిపో. నీ చదువు మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు. ఏ పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉంటానని, చదువు కొనసాగిస్తానని ఈ అమ్మకు మాటివ్వు అంటుంది మీనా. అంజు తల్లి మాటకు తల వంచి మీనాకు మాట ఇచ్చి ఇంటికి వెళ్ళి తన స్నేహితుల సహాయం తీసుకొని హాస్టల్లో జాయిన్ అవుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. మీనానే ఈ నేరం చేసింది అని కోర్టులో నిరూపించబడుతుంది. మీనా జీవితంలో బయటకు రాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. సహాయం చేయడానికి ఎవరూ లేని మీనా చట్టానికి తల వంచి జైలు శిక్షకు వెళుతుంది. అంజు తన చదువు కొనసాగిస్తూ వీలైనప్పుడు మీనాను కలవడానికి జైలుకు వెళ్తూ ఉండేది. తన పగ నెరవేరడంతో శంకర్ నారాయణ ఆనందంతో ఇక నా కొడుకు జీవితానికి ఆ మీనా అడ్డు లేకుండా పోయింది అనుకుంటూ ఉంటాడు. శంకర్ నారాయణ అంజు దగ్గర మంచివాడిలా నటిస్తూ అప్పుడప్పుడు అంజుని కలుస్తూ ఉండేవాడు. అంజు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఒక పెద్ద హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అవుతుంది. మీనా జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శంకర్ నారాయణ కొడుకు సిద్ధార్థ్ తన డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. శంకర్ నారాయణ, సిద్ధు, నువ్వు వచ్చేటప్పటికి ఆ తల్లి కూతుర్ని నీ జీవితంలో లేకుండా చేస్తాను అన్నాను కదా. నీకు మాట ఇచ్చినట్లుగానే నేను ఆ తల్లి కూతుర్ని మాయం చేశాను. నువ్వు ఇప్పటి నుంచి అయినా బాధ్యతగా మంచి డాక్టర్ అనిపించుకొని ఇప్పటికైనా నా పేరు నిలబెట్టు అంటూ సిద్ధుకు వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడే కదా డాడ్ వచ్చింది, అప్పుడే స్టార్ట్ చేసేసారా? ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను. డాక్టర్ అంటే ఒక డిగ్నిటీ. మీరు ఎక్కువ ఆలోచించకండి డాడీ. ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ నుండి నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. రేపే జాయిన్ అవ్వాలి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సిద్ధు. అమెరికా వెళ్ళి వచ్చినా కూడా వీడు కొంచెం కూడా మారలేదు అనుకుంటూ ఆఫీస్కు బయలుదేరుతాడు శంకర్ నారాయణ. అంజు హాస్పిటల్లో పనిచేస్తూ మీనా కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మీనాను కలవడానికి వీలైనప్పుడల్లా జైలుకు వెళ్తూ ఉంటుంది. మీనా బాధపడుతూ, నువ్వు డాక్టర్ అయినందుకు సంతోషించాలో, ఈ వయసులో నీకు తోడుగా లేకుండా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకు బాధపడాలో తెలియట్లేదు అంజు. జాగ్రత్తగా ఉండు అంటుంది మీనా. ఒకసారి హరి అంకుల్కు కాల్ చేసి ఇక్కడకు రమ్మని చెప్పు. నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది అంటుంది మీనా. సరే అమ్మా, నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎవరో కనుక్కొని నేను బయటకు తీసుకువస్తాను అంటుంది అంజు. సరే అంజు, అవన్నీ వదిలేయ్. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మర్చిపోకుండా హరి అంకుల్కు కాల్ చేయి అంటుంది మీనా. అంజు బాధపడుతూ జైలు నుండి బయటకు వస్తుంది. స్కూటీ తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి అంజు స్కూటీను ఢీకొడుతుంది.
అంజు స్కూటీ డ్యామేజ్ అయిపోతుంది. కోపంతో అంజు వెంటనే కారు దగ్గరకు వెళ్ళి డోర్‌ని గట్టిగా కొడుతూ, "ఎవరు లోపల? డోర్ ఓపెన్ చేయండి" అని అరుస్తుంది. కారులో నుండి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని హీరోలా బయటకు దిగుతాడు సిద్ధు. బయటకు రాగానే కూలింగ్ గ్లాస్ తీసి పాకెట్‌లో నుంచి కొంత మనీ తీసి అంజు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. స్కూటీను డ్యామేజ్ చేసింది కాక డబ్బు మొహం మీద కొడితే సరిపోతుందా? ఇంత అహంకారమేంటి మీకు? అని అరుస్తుంది అంజు. మనీ ఇచ్చాను కదా! వెళ్ళి స్కూటీ రిపేర్ చేయించుకో అంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు సిద్ధు. అంజు తనలో తానే సిద్ధును తిట్టుకుంటూ ఉంటుంది. డబ్బు ఉంది అని పొగరు, కనీసం మానవత్వం కూడా లేదు అనుకుంటూ కింద పడిన తన స్కూటీని తీసుకొని ముందుకు సాగుతుంది. స్కూటీని బాగు చేయించుకుని డ్యూటీకి వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. కంగారుగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కి చేరుకుంటుంది. వెళ్ళేసరికి తనతో పాటు పనిచేసే జూనియర్ డాక్టర్లు అంతా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంజు వెళ్ళి, "ఏమైంది స్వాతి? మీరంతా ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు?" అంటుంది. "గట్టిగా మాట్లాడకు. అసలే ఆలస్యంగా వచ్చావు. మన ఫ్లోర్‌కి కొత్త డాక్టర్ వచ్చారు. పేరు సిద్ధార్థట. అమెరికాలో స్పెషలైజేషన్ చేసి వచ్చారట. అందర్నీ హడావిడి పెట్టేస్తున్నారు. మాట్లాడకుండా వెళ్ళి పని చూసుకో" అంటుంది. "అమెరికాలో చదివితే కొమ్ములు ఏమైనా ఉంటాయా? మనిషే కదా! ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నారు?" అని విసుక్కుంటూ తన పనిలో నిమగ్నమైపోతుంది అంజు. సిద్ధార్థ్‌ని చూడడానికి సీనియర్ డాక్టర్లు అంతా ఎగబడుతూ ఉంటారు. స్వాతి అంజు దగ్గరకు వెళ్ళి, "సిద్ధార్థ్ సారు హీరోలా ఉన్నాడట. మనం కూడా ఒకసారి చూసొద్దాం రా అంజు" అంటుంది. "ఇదేమైనా సినిమా థియేటరా? ఆయనేమన్నా మహేష్ బాబా? అంతలా ఎగబడి చూడడానికి? అయినా అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నువ్వెళ్ళు" అంటుంది అంజు. "నువ్వు మారవు" అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది స్వాతి. అంజు, "మమ్మీ హరి అంకుల్‌కి కాల్ చేయమని చెప్పింది కదా! మర్చిపోయాను" అనుకుంటూ తన ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ డాక్టర్స్ రూమ్‌లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అంజు అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రూమ్‌లో నుంచి డోర్ తీసి సిద్ధార్థ్ వేగంగా బయటకు వస్తాడు. డోర్ తీయగానే అంజు డోర్‌కి ముందుగా నిలబడి ఉండడంతో అనుకోకుండా సిద్ధు అంజుకి డాష్ ఇస్తాడు. వెంటనే అంజు పడిపోతుంది. అంజు పడిపోకుండా సిద్ధార్థ్ అంజుని గట్టిగా పట్టుకుంటాడు. చాలా దగ్గరగా ఉన్న అంజుని చూస్తూ ఉండిపోతాడు సిద్ధార్థ్. అంజు చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. అంజు వేగంగా పైకి లేచి, "నువ్వా? పొద్దున నా బైక్‌ను డాష్ ఇచ్చి డ్యామేజ్ చేసింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు నా ఫోన్ డ్యామేజ్ చేశావు. నీకు ఇదే పనా?" అంటూ తిడుతూ ఉంటుంది. దూరం నుంచి అంజుని చూసిన స్వాతి వేగంగా వచ్చి అంజును ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంజు స్వాతి చెప్పేది వినకుండా సిద్ధును మాటలతో వాయించేస్తూ ఉంటుంది. వెంటనే స్వాతి అంజు చెవి దగ్గరకు వెళ్ళి, "ఈయనే మన హాస్పిటల్‌కి కొత్తగా వచ్చిన డాక్టర్ సిద్ధార్థ్" అంటుంది మెల్లగా. అంజు వెంటనే సైలెంట్ అయిపోయి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది. స్వాతి, "క్షమించండి సార్. తనకి మీరు ఎవరో తెలీదు. అందుకే అలా రియాక్ట్ అయింది. తను కూడా ఇక్కడే జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తుంది." సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాడు. స్వాతి అంజు దగ్గరకు వచ్చి, "ఏంటి నువ్వు చేసిన పని? ఆయన ఇక్కడ సీనియర్ డాక్టర్‌గా వచ్చారు. నువ్వు ఆయనతో గొడవ పడుతున్నావు. నీ పని అయిపోయినట్లే. నీకు టార్చరే ఇంక" అంటుంది. "నేనేం కావాలని తిట్టలేదు. పొద్దున నేను హాస్పిటల్‌కు వచ్చేటప్పుడు నా స్కూటీ డ్యామేజ్ చేసి డబ్బులు విసిరేసింది ఇతనే. మళ్ళీ ఇప్పుడు నా ఫోన్ డ్యామేజ్ అయ్యింది. మార్నింగ్ ఎవరి మొహం చూశానో ఏంటో ఇదంతా జరుగుతుంది" అనుకుంటూ హరి అంకుల్ కాల్ కట్ అయిపోయింది. మాట్లాడాలి అనుకుంటూ వెళ్ళిపోతుంది. హరికి మళ్ళీ కాల్ చేసి మీనా కేసులో అరెస్ట్ అయిన విషయం హరికి చెప్తుంది. హరి కోపంగా, "ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు? నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా! మమ్మీ మీకు చెప్పవద్దు అని చెప్పింది అంకుల్. అందుకే చెప్పలేదు. ఇప్పుడు కూడా మమ్మీ మీకు కాల్ చేయమని చెప్పింది. మమ్మీ చేయాల్సిన పని ఏదో ఉంది" అని చెప్తుంది. "హరి అంకుల్‌కు కాల్ చేసి రమ్మని చెప్పు" అని చెప్పింది. "సరే అంజు, నేను వెంటనే బయలుదేరి వస్తాను" అంటూ కాల్ కట్ చేసి బయలుదేరుతాడు హరి.
కాసేపటికి స్వాతి వచ్చి, అంజు, ఆఫ్టర్‌నూన్ మనకి డాక్టర్స్ మీట్ ఉందట. వెళ్ళాలి మర్చిపోకు అంటుంది. ఇప్పుడు డాక్టర్స్ మీట్ ఏంటి? అంటుంది అంజు. మేబీ సిద్ధార్థ్ సార్‌ని పరిచయం చేయడానికి అనుకుంటా అంటుంది స్వాతి. ఆ యాంగ్రీ బర్డ్‌కి మళ్ళీ ఎదురుపడాలా? అంటుంది అంజు నీరసంగా. తప్పదు వెళ్ళాల్సిందే అంటుంది స్వాతి. కాసేపటి తర్వాత డాక్టర్స్ మీట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్వాతి, అంజు మీటింగ్‌కి టైం అవుతుంది. అందరూ వెళ్ళిపోయారు రా వెళ్దాం అంటూ ఉంది. ఇద్దరూ కలిసి మీటింగ్ హాల్లోకి వెళ్తారు. మీటింగ్ స్టార్ట్ అయ్యి సిద్ధార్థ్ గురించి స్పీచ్ చెప్తూ ఉంటారు. సిద్ధార్థ్‌కి కనపడకుండా అంజు దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సిద్ధార్థ్ కళ్ళు మాత్రం అంజునే వెతుకుతూ ఉంటాయి. స్పీచ్ అయిపోగానే ఫేమస్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ్ గారికి ఆయన ప్రోగ్రామ్స్, సర్జరీస్ చూసుకోవడానికి ఒక జూనియర్ డాక్టర్ కావాలి అని చెప్తూ ఉండగానే అందరూ మేము ఉంటాం అని అరుస్తూ ఉంటారు. అంజు మాత్రం సిద్ధుకు కనిపించకుండా దాక్కుని ఉంటుంది. వెంటనే సిద్ధార్థ్ చైర్లో నుంచి పైకి లేచి, నాకు కావలసిన పర్సనల్ డాక్టర్ని నేనే సెలెక్ట్ చేసుకుంటాను అంటూ అంజు వైపు చూపిస్తూ, నీ పేరు అని అడుగుతాడు అంజుని. అంజు కంగారు పడుతూ పైకి లేచి అంజలి అంటుంది. సిద్ధు తన పక్కనే ఉన్న మేనేజర్కి, అంజలి, తననే నాకు జూనియర్ డాక్టర్గా అపాయింట్ చేయండి అంటాడు. వెంటనే మేనేజర్, కూర్చోయి సార్, అంజలి చదివింది ఎంబీబీఎస్ అయినా చాలా చలాకీ గల అమ్మాయి, చాలా తెలివైనది కూడా అంటారు మేనేజర్. అంజు మాత్రం ఏడుపు మొహంతో కూర్చుని ఉంటుంది. పక్కనే ఉన్న స్వాతి, అంజు, సార్ కావాలని నిన్ను బుక్ చేసినట్లున్నారు, నీకు టార్చరే ఇంకా, నోటికి వచ్చినట్లు వాగావు, జాగ్రత్త అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంజు స్వాతి వెనకాలే వెళ్తూ, రేపటి నుంచి కదా, నువ్వేంటి ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఆగు స్వాతి అంటూ పరిగెడుతూ ఉంటుంది. నీతో ఉంటే నాకు కూడా టార్చర్ తప్పదు, రేపటి నుండి ఫైల్స్ తీసుకొని మీ సిద్ధార్థ్ సార్ వెనకాల తిరుగు అంటుంది వెటకారంగా. అంజు, ఎక్కువ చేయకు, పద డ్యూటీ అయిపోయింది హాస్టల్కి వెళ్దాం అంటుంది. ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళిపోతారు. ఉదయం కాగానే హరి వస్తాడు. అంజుకి కాల్ చేసి, ఎక్కడున్నావు అంజు, ఇంటి దగ్గరకు వెళ్ళాను, ఎవరూ లేరు అంటాడు. నేను స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాను అంకుల్ అంటుంది అంజు. సరే అంజు, అయితే మీనాను కలవడానికి వెళ్దామా అంటాడు హరి. హరి అంకుల్, నాకు డ్యూటీ ఉంది, అసలే ఒక కొత్త కోపిష్టి డాక్టర్ వచ్చాడు మా హాస్పిటల్కి, నన్నే తన జూనియర్ డాక్టర్గా సెలెక్ట్ చేసుకున్నారు, నేను వెళ్ళక తప్పదు, మధ్యాహ్నం లంచ్ అయ్యాక వెళ్దామా అంటుంది అంజు. పర్లేదు అంజు, నాకు పోలీస్ స్టేషన్లు తెలియదా ఏంటి, నేను వెళ్ళి మీనాని కలుస్తానులే, నీ డ్యూటీ అయిపోయాక కాల్ చేయి అంటాడు హరి. హరి నేరుగా జైలుకు వెళ్ళి మీనాను కలుస్తాడు. మీనాని, ఏంటి మీనా ఇలా అయిపోయావు, ఇంత జరిగితే నాకు చెప్పాలని అనిపించలేదా, 5 సంవత్సరాల నుండి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాలా, ఇదంతా చూసి శంకర్ నారాయణ కూడా ఏమీ చేయలేదు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది, ఏం జరిగిందో కనుక్కోవాలి అంటాడు. నా గురించి వదిలే హరి, ఇప్పుడు అర్జెంటుగా నేను నిన్ను ఎందుకు రమ్మన్నానో తెలుసా అంటుంది మీనా. అంజు పెళ్లి గురించి రమ్మన్నాను, ముందు శంకర్ నారాయణతో మాట్లాడి అంజుకి తన కొడుకు సిద్ధార్థ్తో పెళ్లి చేయాలి అంటుంది మీనా. సరే మీనా, నేను అంజు పెళ్లి విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమెవరో కూడా తెలుసుకుంటాను అని కోపంగా శంకర్ నారాయణ దగ్గరికి బయలుదేరతాడు హరి. అంజు రెడీ అయి వైట్ చుడిదార్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళగానే సిద్ధు రూమ్కి వెళ్ళి, సిద్ధు రాకముందే తను ఈరోజు చేయాల్సిన సర్జరీస్, మీటింగ్స్ అంతా సమయానికి తగ్గట్టుగా రెడీ చేసి, సార్ ఇంకా రాలేదు కదా అని స్నేహితులతో మాట్లాడడానికి వెళ్తుంది. కాసేపటికి సిద్ధు వైట్ షర్ట్లో దర్శనమిస్తాడు. రూమ్కి వెళ్ళి చూడగానే ఫైల్స్ ఉంటాయి కానీ అంజు లేకపోవడంతో కోపంగా బయటకు వచ్చి చూస్తాడు. దూరంలో ఒక అమ్మాయి వైట్ చుడిదార్లో లూజ్ హెయిర్తో గలగలా మాట్లాడుతూ మధ్య మధ్యలో జారిపోతున్న తన చున్నీని సుకుమారంగా సరిచేసుకుంటూ ఉంటుంది. సిద్ధు కన్ను ఆర్పకుండా తన అందాలను, వంపుసొంపులను ఆస్వాదిస్తూ మనసులో
అమ్మాయిల అందాలు ముందు నుండి చూడడం కంటే, వెనుక నుండి చూస్తే వర్ణించడానికి వీలు కానట్లుగా ఉన్నాయి అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో స్వాతి అటువైపు నుంచి వస్తూ సిద్ధును చూసి కంగారుగా, సార్ అంజు కోసం చూస్తున్నారా అంటుంది. సిద్ధు తడబడుతూ హా అంటాడు. స్వాతి అంజు సార్ పిలుస్తున్నారు అంటుంది. వెంటనే అంజు వెనక్కు తిరిగి చూస్తుంది. అంజు వెనక్కు తిరగగానే చూసిన సిద్ధు ఆశ్చర్యంతో నేను ఇప్పటి నుండి చూసింది అంజలినా అనుకుని అలాగే చూస్తూ ఉంటాడు. అంజు భయపడుతూ మెల్లగా నడుస్తూ అయ్యో పొద్దున్నే దొరికిపోయానా తిట్టించుకోవడానికి అనుకుంటూ వస్తుంది. టెన్షన్తో గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. మీరు ఇంకా రాలేదు అని ఊరికే అటు వెళ్ళాను, అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేశాను సార్ అంటుంది. సిద్ధు టేబుల్పై పెట్టేస్తే అయిపోతుందా, వచ్చి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అంజు కంగారుగా ఏంటే ఇలా ఇరుక్కున్నాను ఈ యాంగ్రీ బర్డ్ దగ్గర, ఇప్పుడు ఏమంటాడో ఏమో అంటుంది. వెంటనే స్వాతి ఏమనరే, నేను వచ్చేటప్పటికి నిన్నే చూస్తున్నారు కళ్ళు పెద్దగా చేసి, నాకు తెలిసి సార్ నీకు పడిపోయారు అనుకుంటున్నా అంటుంది నవ్వుతూ. చాలే ఆపు నువ్వు నీ పిచ్చి మాటలు, దేవుడా ఏమీ అనకూడదు అనుకుంటూ లోపలికి వెళ్తుంది అంజు. లోపలికి వెళ్ళిన సిద్ధుకు అంజు ఒంపు సొంపులే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. మిగిలిన భాగం తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. హరి శంకర్ నారాయణ గురించి తెలుసుకోగలడా? సిద్ధు అంజుని ఇష్టపడుతున్నాడా? వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.